హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈ రోజు నేను చిన్న ఉసిరికాయతోటి ఆవకాయ పచ్చడి ఎలా పెట్టుకోవాలో చూపిస్తాను. దానికి కావాల్సిన పదార్థాలు ఏమిటో, ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. ముందుగా ఈ గ్లాసు తోటి 4 గ్లాసులు చిన్న ఉసిరికాయలని శుభ్రంగా కడిగి తుడిచి ఆరపెట్టి ఉంచాను. ఏ గ్లాస్తో అయితే ఉసిరికాయలు తీసుకుంటామో అదే గ్లాస్ తోటి సమానంగా సాల్ట్ తీసుకోవాలి. అదే గ్లాస్ తోటి 3/4 గ్లాసు వరకు కారాన్ని తీసుకోవాలి. 1/2 గ్లాసు ఆవాలు, 2 టేబుల్ స్పూన్లు మెంతులు, 1/2 టీ స్పూన్ పసుపు. అదే గ్లాస్ తోటి గ్లాసు ఆయిల్ ని తీసుకోవాలి. ఇప్పుడు చిన్న ఉసిరికాయ నిల్వ పచ్చడి ఎలా చేసుకోవాలో చూద్దాం. స్టవ్ పైన ఒక ప్యాన్ ఉంచి స్టవ్ ఆన్ చేసి దానిలోకి మనం తీసుకున్న మెంతుల్ని యాడ్ చేసుకోవాలి. వీటిని వేయించుకోవాలి. ఈ మెంతులు వేగినవి. వీటిని ఒక ప్లేట్లోకి తీసుకొని చల్లారనివ్వాలి. అలాగే స్టవ్ పైన అదే ప్యాన్ ఉంచి మనం తీసుకున్న ఈ 1 గ్లాస్ ఆయిల్ ని దానిలోకి యాడ్ చేసుకోవాలి. ఈ ఆయిల్ వేడెక్కేలోగా ఒక మిక్సీ జార్ తీసుకొని ఆవాలు పచ్చివే వేసుకోవాలి, ఎండబెట్టి ఉంచుకోవాలి. ఈ ఆవాల్ని యాడ్ చేసుకొని అలాగే చల్లారిన ఈ మెంతులను కూడా యాడ్ చేసుకోవాలి. ఈ మొత్తాన్ని మెత్తగా మిక్సీలో పౌడర్లా వేసుకోవాలి. ఈ మొత్తం మెత్తగా పౌడర్ అయింది. ఇప్పుడు దీన్ని ఇలా ఉంచి ఆయిల్ కాగిందేమో చూద్దాం. ఆయిల్ వేడెక్కింది. ఇప్పుడు దీనిలోకి మనం తీసుకున్న ఉసిరికాయల్ని జాగ్రత్తగా యాడ్ చేసుకోవాలి. కలుపుతూ వేయించుకోవాలి ఉసిరికాయల్ని కొంచెం మెత్తపడే వరకు. ఇవి చాలా త్వరగా 2 మినిట్స్ లోనే వేగిపోతాయి. ఇప్పుడు కాయ వేగిందో లేదో ఒక్కసారి చూద్దాము. ఒత్తి చూస్తే మెత్తగా ఉన్నాయి, కాయలు వేగినవి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి దించి చల్లారనివ్వాలి. ఇవి చల్లారేలోగా కాయలు చాలా త్వరగా వేగుతాయి. ఒక బౌల్ తీసుకొని దానిలోకి మనం తీసుకున్న ఈ సాల్ట్ని, అలాగే కారాన్ని, పసుపు, ఆవాలు మెంతులు వేయించిన పౌడర్ని యాడ్ చేసుకోవాలి. ఈ మొత్తాన్ని కలిసేలాగా కలుపుకోవాలి. ఈ సాల్ట్ కారం ఏదైనా ఉండలేకుండా బాగా కలుపుకోవాలి ఈ మొత్తాన్ని. ఈ ఉప్పు కారాలు మొత్తం బాగా కలిసినవి. ఇప్పుడు ఉసిరికాయలు చల్లారినవేమో చూద్దాం. ఉసిరికాయలు కూడా బాగా చల్లారినవి. ఇప్పుడు ఈ కలిపి ఉంచుకున్న పౌడర్లని దీనిలోకి యాడ్ చేసుకోవాలి. ఈ మొత్తం ఈ ఉసిరికాయల్లోకి కలిసేలాగా బాగా కలుపుకోవాలి. చిన్న ఉసిరికాయ పచ్చడి కలిసింది, బాగా రెడీ అయింది. మీరు ఇప్పటి వరకు మా ఛానల్ కనుక సబ్స్క్రైబ్ అవ్వకపోతే ఇప్పుడు సబ్స్క్రైబ్ అవ్వండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఇప్పుడు ఇలా కలిపి దీన్ని ఇలా మూత పెట్టి పక్క రోజు వరకు ఉంచితే ఆయిల్ మొత్తం పైకి తేలుతుంది. చూడండి, ఉసిరికాయ పచ్చడి ఎంత బాగా ఊరిందో. పక్క రోజుకి బాగా ఆయిల్ అంతా తేలింది. ఆయిల్ ఎక్కువ అనుకుంటే కొంచెం తగ్గించుకున్నా బాగానే ఉంటుంది. నేను చెప్పిన కొలత ప్రకారం పెట్టుకుంటే ఈ పచ్చడి చాలా టేస్ట్గా ఉంటుంది. జాడీలో కానీ గాజు బాటిల్లో కానీ నిల్వ ఉంచుకుంటే 1 year వరకు నిల్వ ఉంటుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.